Yeah, good morning to you, everyone. ఓకే. సో మనం లాస్ట్ క్లాస్లో ఎస్ఏపి ల్యాండ్స్కేప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే. యాక్చువల్గా ఈ ల్యాండ్స్కేప్స్ అన్నది క్లయింట్ ల్యాండ్స్కేప్స్ లాగా కూడా మనం పిలుస్తాము. ఈ ల్యాండ్స్కేప్స్ యాక్చువల్ 3 టైప్స్. ఓకే, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. ఓకే, ఈ డెవలప్మెంట్ సర్వర్లో కంప్లీట్గా మనం కన్ఫిగరేషన్ చేస్తాం. అబ్యాప్ కోడింగ్ రాస్తారు ఇక్కడే, అంటే అబ్యాప్. సో ఏవైనా మనకు రిపోర్టింగ్ పర్పస్ ఏవైనా చేంజెస్ కావాలన్నప్పుడు ఇక అబ్యాపర్ చేత మనము కోడింగ్స్ రాపిస్తాం. నెక్స్ట్ క్వాలిటీలో మనం టెస్టింగ్ చేస్తాం. సో ఏదైతే డెవలప్ చేసి ఉంటామో మనం డెవలప్మెంట్ సర్వర్లో, సో అది క్వాలిటీకి మూవ్ చేసుకొని, సో ఇక్కడ క్వాలిటీలో టెస్టింగ్ చేసుకుంటాం. సో ఆఫ్టర్ దట్ వీ విల్ మూవ్ అవర్ ఆల్ యాక్టివిటీస్ ఇన్ ప్రొడక్షన్ సిస్టమ్. సో ప్రొడక్షన్ సిస్టమ్ ఈజ్ ఏ మైన్ సిస్టమ్. ఓకే, దిస్ ఈజ్ లైక్ హార్ట్ ఫర్ బిజినెస్. ఓకే, సో మన బిజినెస్ కి ఇది కంప్లీట్ గా మెయిన్ అన్నమాట ఈ ప్రొడక్షన్ సర్వర్ అన్నది. ఇన్ కేస్ ప్రొడక్షన్ సర్వర్ ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ కంప్లీట్ బిజినెస్ అన్నది స్టాప్ అయిపోతుంది. సో సింగిల్ ట్రాన్సాక్షన్ కూడా మనం చేయలేము ఈ ప్రొడక్షన్ సర్వర్ ఏదైనా ఇష్యూస్ వస్తాయి. ఓకే, సో లాస్ట్ క్లాసెస్ లో ఏవైనా డౌట్స్ ఉంటే ఆ, ఎవరికైనా అర్థం కాకపోయింటే అడగండి, నో ప్రాబ్లం. ఓకే, ఇంకా అందరూ క్లియర్ అంటే ఇంకా నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతా. ఓకే, నిన్నటి దాంట్లో దాదాపు ఎవరికి డౌట్లు ఏం లేవు కదండి. థ్యాంక్ యూ. సో ఎవరైనా నిన్నటి క్లాస్ మిస్ అయినా కానీ ఆ లింక్ అన్నది గ్రూప్ లో పెట్టిన. సో బిగినింగ్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయినా కానీ కొంతమందికి నిన్న ఆ లింక్ వర్క్ అవ్వలేదని చెప్పినారు. సో మేబీ లింక్ ది ప్రాబ్లం అయితే 100% అయి ఉండదు. సో ఎవరికైతే అట్లా ప్రాబ్లం వచ్చి ఉన్నిందో, సో మేబీ పాసిబుల్ అయితే ఇంకో మెయిల్ ఐడి క్రియేట్ చేసి జాయిన్ అవ్వండి. ఆ మెయిల్ ఐడి నాకు షేర్ చేయండి బిఫోర్ జాయిన్ అయ్యే ముందు. ఓకే, సో ప్రాబ్లం అయితే ఎలాంటివి ఏం రావండి, నెట్వర్క్ ఇష్యూస్ అయితే ఎలాంటిది ఏమి ఉండదు. సో అది మీ సైడ్ నుంచే ఉండింటుంది, ఒకసారి చూసుకోండి. ఓకేనా, క్లియర్గా. సో నో ప్రాబ్లం, ఎవరైనా మిస్ అయినా కానీ సెషన్ అనేది రికార్డ్ అవుతుంది. సో నో ప్రాబ్లం. యా ఓకే. యా నెక్స్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సర్వర్ల గురించి, ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఒక- మన కంపెనీ అన్నది ఇప్పుడు కోకోకోలా కంపెనీ. మనకు ఈ కోకోకోలా కంపెనీ అన్నది 3 కంట్రీస్ లో ఉన్నాయి. ఓకే, ఇండియా, రష్యా, జపాన్. అట్లా త్రీ కంట్రీస్ లో మన కోకోకోలా కంపెనీ అన్నది ఉంది. ఓకే, ఇక్కడ ప్రతి ఒక్క కంట్రీలో ఈ ల్యాండ్స్కేప్స్ అన్నవి స్టాండర్డ్ అన్నమాట. ఓకే, డెవలప్మెంట్, క్వాలిటీ అండ్ ప్రొడక్షన్ అన్నది స్టాండర్డ్ ఏ కంట్రీ చూసుకున్నా కానీ. ఓకే, ఇప్పుడు మన కంపెనీ అన్నది ఇండియాలో ఉంది కదా. ఇండియాలో ఉన్నటువంటి డెవలప్మెంట్ సిస్టమ్ పేరు నేను వచ్చి D10 అని కోడింగ్ చేయడం జరిగింది. అంటే క్లయింట్ పేరు వచ్చి D10. ఓకే, నెక్స్ట్ క్వాలిటీ సిస్టమ్ కి Q10 అండ్ ప్రొడక్షన్ సిస్టమ్ దానికి P10 అని క్లయింట్ నెంబర్ ఇచ్చినాను. ఓకే, సేమ్ ఇక్కడ జపాన్ కంట్రీ కూడా D20, Q20, P20. డి అంటే డెవలప్మెంట్, క్యూ అంటే క్వాలిటీ, పి అంటే ప్రొడక్షన్ అన్నట్లు. సో ఫస్ట్ లెటర్ అన్నది ఇచ్చినాం, తర్వాత జస్ట్ నెంబర్ అన్నది ఇచ్చినాం. నెక్స్ట్ రష్యాది కూడా D30, Q30 అండ్ P30 ఈ విధంగా ఇచ్చేసిన. తర్వాత ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అన్నది మిమ్మల్ని అడుగుతున్నా. ఓకే, సో ఇన్ కేస్ మనకు ఎవ్రీ కంట్రీస్లలో సర్వర్స్ అనేవి ఉన్నాయి. ఈ 3 సర్వర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, డెవలప్మెంట్, క్వాలిటీ అండ్ ప్రొడక్షన్. ఇన్ కేస్ మనకు జపాన్ లో ఉన్నటువంటి క్వాలిటీ సర్వర్ అన్నది వర్క్ అవ్వలేదు, అప్పుడు మనకు బిజినెస్ అన్నది రన్ అవుతుందా, రన్ అవ్వదా?
ఎస్ పర్ఫెక్ట్. సో క్వాలిటీ సర్వర్ అన్నది ప్రాబ్లం వచ్చినా కానీ మనం మెయిన్ గా వర్క్ చేసేది కరెక్ట్ ప్రొడక్షన్ మీద. సో ప్రొడక్షన్ ఇష్యూస్ అన్నది ఏవైనా వస్తేనే కంప్లీట్ బిజినెస్ అన్నది స్టాప్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి D10 స్టాప్ అయితే అంటే బిజినెస్ రన్ అవుతుంది. యా కరెక్ట్ పర్ఫెక్ట్. సో డెవలప్మెంట్ లో ప్రాబ్లం వచ్చినా నో ప్రాబ్లం, మనకు మెయిన్ ఏది, సో ప్రొడక్షన్ సర్వర్ అనేది ప్రాబ్లం రాదు. ఇన్ కేస్ ఇప్పుడు రష్యాలో ఉన్నటువంటి P30 ఇప్పుడు బంద్ అయింది, ఇప్పుడు ఏమవుతుంది, వర్క్ అవ్వట్లేదు. యా పర్ఫెక్ట్, బిజినెస్ అన్నది కంప్లీట్ గా స్టాప్ అయిపోతుంది. సో సింగిల్ ట్రాన్సాక్షన్ కూడా చేయలేము. సో ఇట్లాంటి సమయంలోనే సో ప్రతి ఒక్క కన్సల్టెంట్ అండ్ ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్ అందరూ దాదాపు చాలా మంది దీని మీద వర్కౌట్ చేస్తుంటారు అనమాట. ఇమీడియట్ గా దాన్ని రిజాల్వ్ చేసి వాళ్ళకు ఇవ్వాల్సి వస్తుంది. సో దాదాపు 99% అయితే ప్రాబ్లమ్స్ అన్నది రాదు. సో మేబీ చెప్పలేం 1% అన్నది, 99% అయితే రాదు. ఓకే, కాబట్టి ఈ ప్రొడక్షన్ సర్వర్ అనేది మెయిన్ సర్వర్ అనమాట అన్నిట్లో. సో దానికైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నది ఉండదు. సో మనం డెవలప్మెంట్ సర్వర్ లో డెవలప్మెంట్ చేస్తాం కానీ బిజినెస్ అన్నది రన్ చేయం అక్కడ, జస్ట్ ఓన్లీ డెవలప్మెంట్ థింగ్స్ చేస్తాం. సో క్వాలిటీలో జస్ట్ డెవలప్మెంట్ చేసిన దాన్ని క్వాలిటీలో తెచ్చుకొని ఇక్కడ జస్ట్ టెస్టింగ్ మాత్రమే చేస్తాం. ఓకే, టెస్టింగ్ అనేది పాస్ అయినటువంటి వెంటనే మనము ఇక్కడ క్వాలిటీ నుంచి మళ్ళీ ప్రొడక్షన్ పంపిస్తున్నాం. ఓకే, ఈ ప్రొడక్షన్ లో ఏదైనా ఇష్యూస్ వచ్చినా కానీ అంటే ఈ కంప్లీట్ గా క్లయింట్ సైడే ఉంటుంది ఈ సిస్టమ్. ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ వెంటనే ఇమీడియట్ గా IT వాళ్ళకి కన్సల్ట్ అవుతారు వాళ్ళు. సో వాళ్ళకి ప్రాపర్ సొల్యూషన్ అన్నది మనం ఇవ్వాలి. సో ఇది కంప్లీట్ గా దీని గురించి. సో ఓకే, సో వీటిని మెయింటైన్ చేయడానికి ఈ డెవలప్మెంట్ క్వాలిటీ అండ్ ప్రొడక్షన్ సర్వర్స్ ను మెయింటైన్ చేయడానికి ప్రతి ఒక్క కంపెనీ ఈ బిజినెస్ డేటా వేర్ హౌస్ లను మెయింటైన్ చేస్తారు. దాన్నే GDW అని అంటారు. ఓకే, ఈ GDW గ్రూప్ డేటా వేర్ హౌసెస్ అని పిలుస్తారు. ఓకే, ఈ గ్రూప్ డేటా వేర్ హౌస్ లో ఈ డెవలప్మెంట్ క్వాలిటీ అండ్ ప్రొడక్షన్ సిస్టమ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఏ యాక్టివిటీ అయినా కానీ ఇక్కడే వచ్చి స్టోరేజ్ అనేది అవుతుంది అనమాట వీటి గురించి. ఓకే, ఈ ల్యాండ్స్కేప్స్ గురించి అర్థమైంది కదండి అందరికి ఇప్పుడు. ఓకే, మెయిన్ గా మనం ఫోకస్ చేయాల్సినది ప్రొడక్షన్ సర్వర్ లో ఎలాంటి ప్రాబ్లం రావద్దు. సో మనం ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అయినా కానీ టెక్నికల్ కన్సల్టెంట్స్ అయినా కానీ మెయిన్ గా వర్క్ చేయాల్సినటువంటి ఏరియా వచ్చి డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ కే మనకు కంప్లీట్ ఆథరైజేషన్స్ ఇస్తారన్నమాట. సో క్వాలిటీలో మనం టెస్ట్ చేస్తాం, అది టెస్ట్ పాస్ అయితే ఆటోమేటిక్ మనం ప్రొడక్షన్ కి మూవ్ చేయాల్సి వస్తుంది. TR అనేది మనం మూవ్ చేస్తే వీళ్ళు బేసిస్ వాళ్ళు ప్రొడక్షన్ లో మూవ్ చేస్తారు. ఓకే, ఇది కంప్లీట్ గా ల్యాండ్స్కేప్స్ గురించి. ఓకే, క్లియర్ కదండి. యా థ్యాంక్ యూ. యా యా నెక్స్ట్, సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్. ఓకే, SAP లో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి చూద్దాం. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ ఇక్కడ నేను మెయింటైన్ చేస్తున్నా. ఓకే, సో ఇన్ SAP వీ హ్యావ్ 4 ప్రాజెక్ట్స్. ఇవి స్టాండర్డ్ అనమాట. ఏ కంపెనీకి వెళ్ళినా కానీ ఆ కంపెనీ ఈ 4 నుంచి ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తూనే ఉండాలి, సో కంటిన్యూస్ గా. ఓకే, సో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సెకండ్ వన్ వచ్చి సపోర్ట్ ప్రాజెక్ట్, థర్డ్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్, ఫోర్త్ రోల్ అవుట్ ప్రాజెక్ట్. ఓకే, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎట్లుంటుంది అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఓకే కంప్లీట్ గా SAP నుంచి SAP కి కన్వర్ట్ అవ్వడమే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, సో మనము కంప్లీట్ గా ఇప్పుడు మన బిజినెస్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. ఓకే, GS, AP, AR, అసెట్ అకౌంటింగ్, బ్యాంకింగ్, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, మనము ఇండైరెక్ట్ గా ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అన్ని చేస్తున్నాం అంటే మనము టెస్ట్ సర్వర్ లో వర్క్ చేస్తున్నాం కానీ ఇది కంప్లీట్ గా మనం చేసేటువంటి యాక్టివిటీ కంప్లీట్ గా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సంబంధించింది. ఎందుకంటే సో మనం కంప్లీట్ గా బిఫోర్ SAP అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ పరంగా మాట్లాడుకుంటే సో ఆ కంపెనీ అన్నది ఓకే ఎస్ వీళ్ళు SAP యూజ్ చేయకముందు సో ఏదో ఒక ERP అయితే వాడింటారు వాళ్ళు. ఇక ఫర్ ఎగ్జాంపుల్ టాలీ అయినా ఉండొచ్చు, అది పీపుల్ సాఫ్ట్, JD వర్డ్ అని డిఫరెంట్స్ ఉంటాయి. సో వాటిలో ఏదో ఒక ERP అనేది వాళ్ళు వాడిండొచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్
వీళ్ళు ఎస్ఏపి కన్వర్ట్ అవుతున్నారు. అప్పుడు కంప్లీట్ గా వాళ్ళ బిజినెస్ మొత్తం అంటే అక్కడ ఎస్ఏపి లేదు, ఇప్పుడు ఎస్ఏపి అన్నది ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది వాళ్ళ కంపెనీ. ఓకే, ఈ ప్రాసెస్ నే మనము కంప్లీట్ గా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని అంటాం. ఓకే, సో ఇది కంప్లీట్ గా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ గా నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి కన్వర్ట్ అవ్వడం మన బిజినెస్. ఓకే, ఇది కంప్లీట్ గా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి. సపోర్ట్ ప్రాజెక్ట్ ఎట్లుంటదంటే ఆల్రెడీ మన బిజినెస్ అన్నది ఎస్ఏపిలో ఉండింటది. ఓకే, సో ఎప్పుడైనా ఎండ్ యూజర్స్ కి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక FB50 GL పోస్ట్ చేస్తున్నప్పుడు, FB50లో GL పోస్ట్ చేస్తున్నప్పుడు సో ఏదో ఒక ఎర్రర్ అన్నది వస్తుంది వాళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ నాట్ ఓపెన్ అన్నట్లు ఎర్రర్ వస్తుంది అనుకుందాం. ఓకే, సో అతనికి పోస్టింగ్ పీరియడ్ అంటే ఏందో తెలుసు కానీ దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలో అతనికి తెలియదు. ఓకే, అప్పుడు ఆ ఎర్రర్ అన్నది మన కన్సల్టెంట్స్ పంపిస్తారు. ఓకే, కన్సల్టెంట్స్ ఏం చేయాలి, సో పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ అంటే నెక్స్ట్ మంత్ అన్నది ఓపెన్ చేసి అతనికి ఇస్తే సో నెక్స్ట్ మంత్ లో అతనికి కంప్లీట్ బిజినెస్ అన్నది రన్ అవుతుంది. సో ఇట్లాంటివి ఏవైనా ఎర్రర్స్ వచ్చినా కానీ అతనికి మనం సపోర్ట్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే బిజినెస్ ఆల్రెడీ ఉండింటుంది. ఓకే, ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు టికెట్స్ అన్నవి రైజ్ చేస్తుంటారు. ఓకే, టికెట్స్ ఆర్ రిక్వెస్ట్ డిఫెక్ట్స్ ఇవన్నీ ఒకే రకమైనటువంటి మీనింగ్స్. ఓకే, ప్రాబ్లమ్స్ అని గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ అయిన చేయొచ్చు, డిఫెక్ట్ అయిన క్రియేట్ చేయొచ్చు, టికెట్ అయిన రైట్ చేయొచ్చు. వీటి అన్నిటికీ ఒకే రకమైన మీనింగ్ వస్తుంది. సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టర్మినాలజీలో యూజ్ చేస్తారు, బట్ సేమ్ వర్డ్ అనమాట. వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, ఓకే, వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు వాళ్ళు ఏదో ఒక టూల్ అయితే యూజ్ చేస్తుంటారు అనమాట మీడియేటర్ గా. సో ఆ డిఫెక్ట్ అన్నది ఆ ప్రాబ్లమ్స్ అన్నది రైజ్ చేసుకోవడానికి కొంతమంది సర్వీస్ నవ్ అన్నది యూజ్ చేస్తారు మీడియేటర్ గా. సో వాళ్ళు ఎండ్ యూజర్స్ అన్న వాళ్ళు ఆ టికెట్ ని రైజ్ చేయడానికి, సో అది రైజ్ చేసినటువంటి టికెట్ ఎక్స్పెక్టెడ్ కన్సల్టెంట్ వరకు రావడానికి, సో వీటి మధ్య సర్వీస్ నవ్ అన్నది యూజ్ చేస్తారు. ఓకే, ఇది రియల్ టైమ్ లోనే చూస్తే బాగుంటుంది, అది చూపిస్తాను, నో ప్రాబ్లం, ఎట్లా దాని ప్రాసెస్ మొత్తం అని. సో ఓకే, సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఏం చేస్తాం, ఆల్రెడీ మన ప్రాజెక్ట్ అన్నది వస్తుంది. ఎండ్ యూజర్ కి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అండ్ ఫైనాన్షియల్ రిపోర్ట్ తీసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సో అట్లాంటి సందర్భాల్లో ఇంకా ఆ కంపెనీకి సో ఐటీ టీమ్ యొక్క సపోర్ట్ కావాల్సి వస్తుంది. సో అప్పుడు వెళ్ళి మనము సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది కంప్లీట్ గా సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి. ఓకే, నెక్స్ట్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్. ఓకే, ఈ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ ఎట్లుంటుందంటే జస్ట్ లైక్ సో మన వర్షన్స్ ఎట్లయితే చేంజ్ అవుతుంటాయో అట్లనే ఈ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ కూడా అంతే. ఓకే, బిఫోర్ మనకు ఎస్ఏపి రాక అంటే ఎస్ఏపిలో ఫస్ట్ వర్షన్ మనం ఏం యూజ్ చేసినాం, ఈహెచ్పి అన్నటువంటి ఈ వర్షన్స్ ని యూజ్ చేసినాం. తర్వాత ఈసిసి, ఇప్పుడు లేటెస్ట్ గా S/4HANA అని మాట్లాడుకుంటున్నాం కదా. సో ఆ విధంగా అప్గ్రేడేషన్ మీన్ అప్డేట్ యువర్ ప్రాజెక్ట్ ఇన్ కరెంట్ వర్షన్స్. ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి వర్షన్ కి రిలేటెడ్ గా మన బిజినెస్ ని కూడా అప్డేట్ చేసుకోవడం, అదే అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ రోల్అవుట్ ప్రాజెక్ట్. ఈ రోల్అవుట్ ప్రాజెక్ట్ అన్నది ఎట్లుంటుంది, ఆల్రెడీ మనకు బిజినెస్ అన్నది ఉండింటుంది సిస్టమ్ లో, కంప్లీట్ గా 100% ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, స్క్రాచ్ నుంచి 100% అన్నది ఒక కంట్రీకి సంబంధించిన దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్ ఇండియాలో ఉంది. ఓకే, ఇండియాలో A to Z అంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి 100% అన్నది డెవలప్ చేస్తాం. ఓకే, తర్వాత మన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ రష్యా కంట్రీకి, జపాన్ కంట్రీకి అట్లా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం మన కంపెనీని. ఓకే, అప్పుడు ఎక్స్పాండ్ చేసేటప్పుడు సో మన యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అన్నది దాదాపు అట్లనే సేమ్ ఉంటుంది. దాదాపు ఒక 70% మనం ఏం చేంజ్ చేయాల్సినటువంటి వర్క్ అయితే ఉండదు అనమాట. ఓకే, రిమైనింగ్ 30% అన్నది చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఆ రిమైనింగ్ 30% అన్నది ఎందుకు చేంజ్ చేస్తున్నాం అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇండియాలో ఇంప్లిమెంట్ చేసినాం. ఎగ్జాంపుల్ గా ఒక కోకోకోలా కంపెనీని తీసుకుందాం. ఓకే, ఇక్కడ కోకోకోలా కంపెనీని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు సేమ్ దాని కంపెనీ పేరు సేమ్. ఓకే, కోకోకోలా కంపెనీ అనే మెయింటైన్ చేసి ఉంటాం. నెక్స్ట్ దాని యొక్క ఫిజికల్ ఇయర్ ఏదంటే 2024 అనే మెయింటైన్ చేసినాం. చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే అవే మెయింటైన్ చేసి ఉంటాం. అంటే అవి నెక్స్ట్ కంట్రీకి మూవ్ అయినా కానీ, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బిజినెస్ అన్నది మన కోకోకోలా కంపెనీ అన్నది మనము రష్యాలో బిజినెస్ అన్నది స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, స్టార్ట్ చేసినప్పుడు సేమ్ ఇండియాలో వాడుతున్నటువంటి యాక్టివిటీ సేమ్ అక్కడ కూడా ఇంపాక్ట్ అవుతాయి అనమాట. అంటే అదే కంపెనీ పేరుతో మనం రన్ చేస్తాం. ఓకే, వేరే కంపెనీ అయితే పెట్టము, ఎందుకంటే మన గుడ్ విల్ పడిపోతుందన్న ఉద్దేశంతో వేరే కంపెనీ పేరు పెట్టము.
సో దీంతోనే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆల్రెడీ దాదాపు చాలా మందికి రీచ్ అయ్యి ఉంటుంది మన కంపెనీ. ఓకే, దానికోసం అదే పేరుతోనే మనం సేమ్ ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి కొన్ని స్టాండర్డ్ ఉంటాయి. సో అట్లా 70% మనకు స్టాండర్డ్ గానే ఉంటాయి. ఓకే, మనకు మన జిఎల్స్ అన్నవి స్టాండర్డ్ గానే ఉంటాయి, అసెట్ అన్నవి స్టాండర్డ్ గానే ఉంటాయి. ఓకే, అండ్ మనకు ఆ ఏరియాలో ఉన్నటువంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ చేంజెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ చేంజెస్ అన్నవి ఎట్లుంటాయంటే, సో మన ఇండియా అన్నది జిఎస్టీని యూజ్ చేస్తుంది. ఓకే, సో జిఎస్టీని యూజ్ చేస్తుంది. అదర్ కంట్రీస్ అన్నవి, కొన్ని కంట్రీస్ జిఎస్టీ అన్నవి యూజ్ చేయట్లేదు. సో వాళ్ళు ఇంకా వ్యాట్ ప్రొసీజర్ లోనే ఉన్నారు. అంటే ఆ లోకల్ గవర్నమెంట్ ఏదైతే ట్యాక్స్ ప్రొసీజర్ చెప్పి ఉండింటాదో, సో వాటిని ఆ కంపెనీ అన్నది ఆ, దాని మీదే ఆ ట్యాక్స్ ప్రొసీజర్ అన్నది నడవాల్సి వస్తుంది అనమాట. ఇన్ కేస్ మనము జపాన్కి వెళ్ళి, నేను ఇండియాలో జిఎస్టీ ఉంది, మా కంపెనీ జిఎస్టీనే ఇంప్లిమెంట్ చేస్తుంది, సో మేము ఇక్కడ కూడా జిఎస్టీనే ఇంప్లిమెంట్ చేస్తామంటే పాసిబుల్ అవ్వదండి. సో అక్కడ ఏ వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే చెప్తాదో, ఆ కంట్రీ ఏదైతే ట్యాక్స్ ప్రొసీజర్ ని ఫాలో అవుతుందో, సో వాటినే మన కంపెనీ కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో ఇట్లాంటి కొన్ని చేంజెస్ అన్నవి ఉంటాయి అన్నమాట. దాంతో పాటు ఇంకా అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసింటారు కదా, సో కంపెనీ అన్నది స్టాండర్డ్. సో ఈ ట్యాక్స్ ప్రొసీజర్ చేంజ్ అవుతుంది 30% కొన్ని ఇవి ట్యాక్స్ ప్రొసీజర్. అండ్ వన్ మోర్ థింగ్ చేంజెస్ ఏంటంటే, సో మనం అక్కడ బిజినెస్ చేసిన తర్వాత మనకు అక్కడ వెండర్స్ మనకు పార్ట్నర్ జాయిన్ అవుతారు, అండ్ మనకు కస్టమర్స్ కూడా అక్కడ తయారవుతారు. సో ఈ వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అండ్ అసెట్ మాస్టర్ డేటా అవి కూడా కొంచెం అప్డేట్ అవుతాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా బిజినెస్ చేస్తుంది, అక్కడ కూడా కొన్ని అసెట్స్ అనేవి కొంటాం కాబట్టి. సో ఇట్లా కొన్ని చేంజెస్ అన్నవి జరుగుతాయి. ఓకే, సో అట్లా 70% అన్నది ఇండియాలో ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో అవి స్టాండర్డ్ గానే రష్యాలో కూడా అదే విధంగా ఉంటుంది, జపాన్ లో కూడా అదే విధంగా ఉంటుంది. బట్ 30% ఏవి చేంజెస్ అంటే, మన ఇండియాలో జిఎస్టీ వాడుతున్నాం, సో రష్యాలో వేరే ట్యాక్స్ ప్రొసీజర్ వాడి ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాట్ వాడి ఉండొచ్చు. నెక్స్ట్ వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ట్యాక్స్ ప్రొసీజర్ వాళ్ళు వాడతారు. సో అంతే అనమాట. సో ఆ 30% ఏంటంటే ఇవి ట్యాక్స్ ప్రొసీజర్, వాళ్ళ లోకల్ గవర్నమెంట్ రూల్స్, అండ్ అక్కడ ఉన్నటువంటి కొత్తగా వెండర్స్ వస్తే వాళ్ళ పేర్లను మెయింటైన్ చేయడం, కస్టమర్స్ వస్తే వాళ్ళ డేటాను మార్చడం. సో ఈ విధంగా కొన్ని చేంజెస్ అన్నవి ఉంటాయి అనమాట. ఓకే, వాటిని మనం మెయింటైన్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా మన ప్రాజెక్ట్ అనేది ఆ లోకల్ ఏరియా, అంటే ఆ కంట్రీలో 100% అన్నది అయిపోతుంది. సో ఇది కంప్లీట్ గా రోల్ అవుట్ ప్రాజెక్ట్ గురించి. ఓకే, వన్ మోర్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే కంప్లీట్ గా నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి కన్వర్ట్ అవ్వడం మన బిజినెస్. ఓకే, నెక్స్ట్ సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ అవర్ ప్రాజెక్ట్ అవైలబుల్ ఇన్ ఎస్ఏపి. ఓకే, బట్ ఇన్ కేస్ end user they are getting issues in their systems, so at that time end users are raise the tickets to respected consultant, and consultants are resolved that issues and give back to them. సో సపోర్ట్ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ యాక్టివిటీ అంతే అనమాట. ఇష్యూస్ వస్తాయి, రైజ్ చేస్తారు, వాటిని సాల్వ్ చేసి బ్యాక్ ఇవ్వాలి. నెక్స్ట్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటే కరెంట్ వర్షన్ తగ్గట్టుగా బిజినెస్ ని అప్డేట్ చేసుకోవడం. ఓకే, నెక్స్ట్ రోల్ అవుట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం. 100% అన్నది ఒక కంట్రీలో డెవలప్ చేసినప్పుడు ఒక బిజినెస్, ఇన్ కేస్ మనము ఇంకో కంట్రీలో వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, సో 70% అన్నది గ్లోబల్ డేటా అన్నది స్టాండర్డ్ గా ఉంటుంది. రిమైనింగ్ 30% అన్నది చేంజెస్ ఉంటాయి. అవి ఏవంటే ట్యాక్స్ ప్రొసీజర్, లోకల్ గవర్నమెంట్ రూల్స్, అక్కడ వెండర్స్, కస్టమర్స్, సో వాళ్ళ డేటాని మెయింటైన్ చేయడం. సో ఇది కంప్లీట్ గా రోల్ అవుట్ ప్రాజెక్ట్ గురించి. ఓకే, క్లియర్ కదండి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏందో? ఉమ్. మీ వాయిస్ మీ వాయిస్ క్లారిటీగా రాలేదని ఇంకోసారి చెప్పండి. అవి ఓకే ఓకే, ఎవరిస్తారంటే మనము అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే బిజినెస్ స్టార్ట్ అయ్యే ముందు మనకి కంప్లీట్ గా ఒక క్లయింట్ అన్నది ఉంటాడు కదా. ఓకే, ఆ క్లయింటే మనకు ఆ బిజినెస్ అన్నది ఇస్తాడు. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ ఉంది, కోకో కోలా కంపెనీ ఉంది కదా మనది. ఓకే, ఇండియాలో కంప్లీట్ గా డెవలప్ చేస్తాం. ఓకే, నో ప్రాబ్లం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనము కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం కదా. స్టార్ట్ చేసేటప్పుడు మనము ఫస్ట్ బిగినింగ్ నుంచే మనకు ఆ కంపెనీ స్టార్ట్ చేయడానికి కొంచెం ప్లేస్ అన్నవి కావాలి. ప్లేస్ తర్వాత దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఫైనల్ గా ఒక కంపెనీ లాగా డిజైన్ చేయాలి. అంటే బేసిక్ నుంచి దాన్ని ఒక బిల్డింగ్ అయితే కట్టాలి. ఓకే, కట్టేటప్పుడు మనకు చాలా మంది
డేటా అనేది కావాల్సి వస్తుంది. సో ఫైనల్ గా మనకు ఎస్ఏపి బిల్డ్ అయిన తర్వాత ఓకే అక్కడ లోకల్ గవర్నమెంట్ ఇప్పుడు బిజినెస్ అన్నది వచ్చేసింది. ఓకే వచ్చిన తర్వాత సో అక్కడ మనం ఖచ్చితంగా అక్కడ ట్యాక్స్ అనేది పే చేయాలి. సో అక్కడ వాళ్ళ ఎంప్లాయీస్ కి అంటే మనం హైర్ చేసుకుంటాం కదా, వాళ్ళ ఎంప్లాయీస్ కి జీతాలు పే చేయాల్సి వస్తుంది. సో అక్కడ వచ్చేటువంటి కస్టమర్స్ అండ్ వెండర్స్ సో వాళ్ళందరూ వస్తుంటారు కదా, సో వాళ్ళ డేటాని కూడా మొత్తం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం ఇవన్నీ కొన్ని చేంజెస్ అనేవి ఉంటాయి. కంపెనీ పేరు సో వాళ్ళ ఫిజికల్ ఇయర్ సో అవైతే చేంజ్ అన్నది ఉండదు అనమాట. సో కంప్లీట్ గా అవి స్టాండర్డ్ గానే ఉంటాయి. ఇప్పుడు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అయినా కానీ సో ఇవి చూస్తే అర్థమవుతుంది అనమాట. సో సిస్టమ్ లో సో మనం నెక్స్ట్ డిజైన్ చేసేది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఓకే అక్కడ మీరు అడగండి, ఓకే నో ప్రాబ్లం చెప్తాను. ఇప్పుడు ఓవరాల్ గా చెప్పేటప్పుడు అర్థం అవ్వదు, అసలు వాటి చార్ట్ ఆఫ్ అకౌంట్ అన్నది కూడా అర్థం అవ్వదు. సో అక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్ గా లైవ్ లో అంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడ అర్థం అవుతుంది. ఓకే అదే అనమాట డిఫరెంట్ అనమాట, ఎస్ఏపికి ఉన్నటువంటి డిఫరెంట్ అదే. ఓవరాల్ చెప్తే అర్థం అవ్వదు, క్లియర్ గా సిస్టమ్ లో చూస్తే అర్థం అవుతుంది. ఓకే ఆ చేంజెస్ అన్నది ఎట్లుంటాయో ఆ, చెప్తా ఖచ్చితంగా. మనము ప్రాజెక్ట్ అన్నది స్టార్ట్ అవుతుంది, ఇది స్టాండర్డ్ సో ఇవి చేంజెస్ అవుతాయి. సో అవి చూపిస్తారు, రియల్ గానే చూపిస్తారు సిస్టమ్ లో, నో ప్రాబ్లం. ఓకేనా అండి? కరెన్సీస్ కూడా చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రూపీస్ వాడుతున్నాం, సో ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళ రష్యన్ సో వాళ్ళ కంట్రీ కరెన్సీ వాళ్ళు వాడతారు, రష్యన్ రూబల్స్. ఇప్పుడు జపాన్ వాళ్ళు యోన్ అని. సో అట్లా వాళ్ళ కంట్రీస్ మనీ వాళ్ళు వాడతారు అంతే. ఇప్పుడు అమెరికా అయితే డాలర్స్, ఫ్రాన్స్ అయితే ఇంకా యూరోస్. సో అట్లా ఇక వాళ్ళ లోకల్ కరెన్సీనే వాడతారు. సో ఇవి కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చూపిస్తాను నేను, మనం ఇవి చేంజెస్ ఉంటాయని క్లియర్ గా చూపిస్తాను, నో ప్రాబ్లం. ఓకే నో ప్రాబ్లం కదండి? ఎండ్ యూజర్ ఎస్ఏపిలో పార్టే, అసలు బిజినెస్ నడుస్తున్నదే వాళ్ళ మీద అనమాట. సో ఎండ్ యూజర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ అనేవి పోస్ట్ చేస్తుంటారు. అంటే ఎండ్ యూజర్ రోల్ అన్నది చిన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్లీట్ కోర్స్ నేర్చుకుంటాం కదా, మనకు అక్కడ కంపెనీలో సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎండ్ యూజర్ అయితే జిఎల్ ఉంది కదా, జిఎల్ మీదనే ఒక ఎండ్ యూజర్ ఉంటారు. ఓకే అకౌంట్స్ పేబుల్ అంటే కంప్లీట్ గా కస్టమర్ గురించి మాత్రమే ఒకరు ఉంటారు, వెండర్ గురించి మాత్రమే ఒకరు ఉంటారు, అసెట్ గురించి మాత్రమే ఒకరు ఉంటారు. ఇట్లా ఒక్కొక్కరు మాత్రమే ఉంటారు. దాంతో పాటు వాళ్ళు 100% చేయరు, ఏదో ఒక 3-4 ఎంట్రీస్ చేస్తారు. దానికంటే ఎక్కువైతే పోస్టింగ్ చేయాలన్నమాట. ఎవ్రీడే అతను జాయిన్ అయినప్పటి నుంచి అతను బయటకు వచ్చేంత వరకు దానిలోనే పోస్ట్ చేసుకుంటూ ఉండాలి, అంతే ఎండ్ యాక్టివిటీ. అంటే ఎస్ఏపిలో పార్టే ఎండ్ యాక్టివిటీ. ఓకే అంటే కొంచెం లోయర్ లెవెల్ అన్నమాట. సో కన్సల్టెంట్ అన్నది కొంచెం హైయర్ లెవెల్ అవుతుంది. సో మనం ఆల్రెడీ ఎస్ఏపిలో జాబ్ రోల్స్ అన్నవి డిస్కస్ చేసుకున్నాం కదండి నిన్న. సో అతను కూడా పార్ట్ ఎస్ఏపి. యా ఓకే. యా ఓకే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే అవర్ బిజినెస్ విల్ నాన్ ఎస్ఏపి టు వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అవర్ బిజినెస్ ఇన్ ఎస్ఏపి. సో దట్ ఈస్ కంప్లీట్లీ లైక్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ సపోర్ట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. రియల్ టైమ్స్ లో వచ్చేటువంటి ఇష్యూస్ లను ఓకే అవి రిజాల్వ్ చేసుకుంటూ వీళ్ళు ఎండ్ యూజర్స్ అన్నవి ఆ ఇష్యూస్ ని రైజ్ చేస్తూ ఓకే అవి ఎక్స్పెక్టెడ్ కన్సల్టెంట్ కి వెళ్ళి సో ఆ కన్సల్టెంట్ అనేది ఆ ఇష్యూని క్లియర్ చేసి మళ్ళీ ఆ ఎండ్ యూజర్ పంపిస్తాడు అనమాట. ఓకే ఇది కంప్లీట్ గా సపోర్ట్ లో ఉంటుంది. అండ్ దాంతో పాటు సో వాళ్ళు బడ్జెటింగ్ చేపించేటప్పుడు అండ్ ఏవైనా ఆడిటింగ్ చేపించేటప్పుడు కూడా ఖచ్చితంగా సపోర్ట్ కావాల్సి వస్తుంది. సో ఈ ఏరియా కూడా ఇక్కడే ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అంటే ఈ సపోర్ట్ ప్రాజెక్ట్ నడిచే ముందు ఇది కంప్లీట్ గా 1 year కి 2 years కి అట్లా నడుస్తుంది అనమాట ఈ సపోర్ట్ ప్రాజెక్ట్. ఓకే ఈ సపోర్ట్ ప్రాజెక్ట్ మీద ఒక అగ్రిమెంట్ అయితే ఉంటుంది. ఓకే సో ఆ అగ్రిమెంట్ ని ఏమంటామంటే అంటే ఈ ఏఎంసి అని పిలుస్తాం అనమాట. ఏఎంసి అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అనమాట. ఓకే ఈ కాంట్రాక్ట్ మీద సో మన క్లయింట్ అండ్ కంపెనీ రెండు సైన్ చేస్తుంది. నాకు ఇది ఇక్కడ నాకు సపోర్ట్ కావాలి కంప్లీట్ ఇది ఈ ఇయర్ మొత్తం. సో నాకు వచ్చేటువంటి కంప్లీట్ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసి మీరు వెళ్ళాలి.
అన్నట్లు వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు అనమాట సపోర్ట్ ప్రాజెక్ట్ లో. దాన్ని మనం యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అని పిలుస్తాం. సో ఇది కంప్లీట్ గా సపోర్ట్ ప్రాజెక్ట్ లో మాత్రమే నడుస్తుంది. ఓకే, ఓకే కదండి. యా, నెక్స్ట్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఎవ్రీ టైం వర్షన్స్ కి తగ్గట్టుగా మనము చేంజ్ అవ్వడం అంతే అనమాట మన బిజినెస్. ఓకే, ఫస్ట్ ఎస్ఏపి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు విహెచ్పి వాడినాం, తర్వాత వచ్చి ఈసిసి, ఇప్పుడు లేటెస్ట్ గా S4 వాడినాం. ఓకే, ఇట్లా కంప్లీట్ గా మన బిజినెస్ అన్నది అప్గ్రేడ్ అవుతూనే వస్తుంటుంది. ఓకే, సో ఇది కంప్లీట్ గా అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ గురించి. నెక్స్ట్ రోల్అవుట్ ప్రాజెక్ట్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, రోల్అవుట్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ గా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ యుఎస్ కంట్రీని తీసుకున్నాం. ఓకే, యుఎస్ కంట్రీలో మనము కంప్లీట్ గా 100% అన్నది బిజినెస్ ని ఇంప్లిమెంట్ చేసినాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం వేరే కంట్రీస్కి వెళ్దాం అనుకున్నప్పుడు మన బిజినెస్, సో ఫర్ ఎగ్జాంపుల్ యూకే ఆర్ ఇండియా, ఓకే రెండింటిని తీసుకున్నాం. సో ఇక్కడ 100% అన్నది మనం యుఎస్ లో డెవలప్ చేసినాం కదా. ఇక్కడ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ గ్లోబల్ స్టాండర్డ్ టెంప్లెట్స్. ఓకే, ఇక్కడ మనము 70% అన్నది స్టాండర్డ్ టెంప్లెట్స్ లాగా చూసుకున్నాం. ఓకే, రిమైనింగ్ 30% అన్నది ఓకే లోకల్ టెంప్లెట్ అనమాట. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూకే అండ్ ఇండియాకి బిజినెస్ షిఫ్ట్ చేసినప్పుడు ఓకే అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్, సో అవి 30% లాగా మనం మెయింటైన్ చేసినాం. ఓకే, ఇక్కడ మనం యుఎస్ లో 100% మెయింటైన్ చేసినాం కదా. ఇప్పుడు బిజినెస్ అన్నది యుఎస్ లో 100% బిజినెస్ అన్నది మెయింటైన్ చేసినాం. ఇప్పుడు మనము యూకేకి మూవ్ అవుతున్నాం, మన బిజినెస్ అనేది యూకేకి మూవ్ అవుతుంది. ఇక్కడ 100% లో నుంచి 70% అనేది స్టాండర్డ్ గా గ్లోబల్ టెంప్లెట్స్ అన్నది ఉంటుంది. ఓకే, 30% అన్నది చేంజెస్ ఉంటుంది. ఓకే, ఆ చేంజెస్ ఏవి అంటే ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా. సో లోకల్ గవర్నమెంట్ ట్యాక్స్ అని, ఓకే కరెన్సీ అని, సో ఇవన్నీ కొన్ని చేంజెస్ అంటే అయితే ఉంటాయి. సో ఆ చేంజెస్ ని మెయింటైన్ చేస్తే ఈ 30% అన్నది మనకు 100% అలా అయిపోతుంది అన్నమాట. సో ఇట్లా మనము ఈ రోల్అవుట్ ప్రాజెక్ట్ లో ఈ విధంగా యాక్టివిటీస్ అనేవి నడుస్తుంటాయి. 70% స్టాండర్డ్, 30% అనేది చేంజెస్. ఈ 30% ని మనం మెయింటైన్ చేస్తే అది కూడా 100% అనేది అయిపోతుంది. ఓకే, సో అక్కడ ఏదైతే కావాలో అక్కడ మనకు ఆ డేటాని కలెక్ట్ చేసుకోవాలి, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో అంతే అనమాట. సేమ్ ఇక్కడ మన బిజినెస్ మళ్ళీ ఇండియాకి మూవ్ అవుతుంది. ఓకే, 70% అనేది సేమ్ గ్లోబల్ స్టాండర్డ్ టెంప్లెట్స్, రిమైనింగ్ 30% అనేది చేంజెస్, వాటిని కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు 100% అన్నది అయిపోతుంది అన్నమాట. సో ఇది కంప్లీట్ గా రోల్ అవుట్ ప్రాజెక్ట్ గురించి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదండి రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటో. యా, ఓకే. యా, ఓకే, థ్యాంక్ యూ. యా, సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఒక ఆర్గనైజేషన్ నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపి కన్వర్ట్ అయ్యే ముందు ఫస్ట్ మనకి కంప్లీట్ గా 3 పార్టీస్ అనేవి ఉంటాయి. ఓకే, ఆ 3 పార్టీస్ ఏవంటే సెల్లర్ పార్టీ, బయర్ పార్టీ అండ్ థర్డ్ పార్టీ. ఓకే, ఈ సెల్లర్ పార్టీలో మనకి ఏది వస్తుంది అంటే మనకు ఎస్ఏపి ఆర్గనైజేషన్ ఉంది కదా. సో ఎస్ఏపి ప్రొడక్ట్ వాళ్ళు మనకు సెల్లర్ పార్టీలో వస్తారు. ఓకే, ఈ సెల్లర్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎస్ఏపిని సేల్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ వీ విల్ కాల్ ఇట్ టు ద సెల్లర్ పార్టీ. ఓకే, నెక్స్ట్ పార్టీ ఈస్ బయ్యర్ పార్టీ. బయ్యర్ పార్టీలో ఎవరు వస్తున్నారు, క్లయింట్ అని మాట్లాడుకున్నాం కదా, మన క్లయింట్స్ అన్న వాళ్ళు వీళ్ళు బయర్ పార్టీ కిందకి వస్తారు. ఈ బయర్ పార్టీ ఏం చేస్తుంది, ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని కొంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బజాజ్ గ్రూప్ ని తీసుకున్నాం. ఓకే, సో సెల్లర్ పార్టీ వచ్చినప్పుడు ఎస్ఏపిని అమ్మింది. ఓకే, బయర్ పార్టీ వచ్చినప్పుడు ఎస్ఏపిని కొనింది, ఎవరు, బజాజ్ గ్రూప్ వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ పార్టీ అని పిలుస్తున్నాం. ఓకే, థర్డ్ పార్టీ అని ఎందుకు పిలుస్తున్నాం అంటే ఇక్కడ ఈ బజాజ్ గ్రూప్ అన్నది ఒక ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీ. ఓకే, సో ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీ వాళ్ళకు ఓకే వాళ్ళకు వాళ్ళ బిజినెస్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో వాళ్ళకు తెలియదు అనమాట. జస్ట్ ఎస్ఏపి వాళ్ళ కాటికి వెళ్తారు. సో ఎస్ఏపి అడ్వాన్స్ అప్లికేషన్. సో దాంతోపాటు బిజినెస్ అనేది మెయింటైన్ చేయడానికి చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు డైరెక్ట్ ఎస్ఏపి కాడు కొంటారు.
సారీ, ఎస్ఏపి వాళ్ళ కాడ కొంటారు, బట్ వాళ్ళకి తెలియదు ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి. సో అప్పుడు వీళ్ళు వీళ్ళు ఆ ప్రొడక్షన్ కంపెనీ అంటే బజాజ్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా ఈ ఐటీ కంపెనీ వాళ్ళతో కన్సల్ట్ అవుతుంది అనమాట. ఓకే, కన్సల్ట్ అయ్యి మా కాడ బిజినెస్ ఉంది, ఓకే మేము అంతకుముందు ఎస్ఏపి యూజ్ చేయలే, సో ఇప్పుడు ఈ ఎస్ఏపి అన్నది యూజ్ చేస్తున్నాం, సో దానికోసం మీరు కంప్లీట్ గా మా బిజినెస్ ని ఎస్ఏపిలో కన్వర్ట్ చేయండి అని వీళ్ళు బయర్ పార్టీ వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళని వెళ్ళి కన్సల్ట్ అవుతారు. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ కింద సో ఎగ్జాంపుల్ కొన్ని ఐటీ కంపెనీస్ ఇచ్చిన ఐబిఎం, టీసీఎస్, అసెంచర్, క్యాప్జెమిని, విప్రో, హెచ్పి, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, జెన్పాక్, డెలైట్, కాగ్నిజెంట్, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. జస్ట్ నేను కొన్ని ఇక్కడ మెయింటైన్ చేసిన, అంటే ఇవి ప్రతి ఒక్కరికి ఈ కంపెనీ చెప్పిన వెంటనే ఈ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ అన్నట్లు ఐడియా వస్తుందన్న ఉద్దేశంతో టాప్ కంపెనీ మాత్రమే బయటికి తీసిన. సో ఇలా మనకు ఈ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా ఐటీ కంపెనీ వాళ్ళకి వచ్చి కాంటాక్ట్ అయ్యి, సో ఇట్లా మేము మీకు బిజినెస్ ఇస్తున్నాం, ఓకే మీరు ఇంప్లిమెంట్ చేయండి, సో దానికి ఎంత మనీ అనేది ఛార్జ్ చేస్తారు అవన్నీ కంప్లీట్ డిస్కస్ చేస్తుంటారు. ఓకే, సో ఇది అర్థమైంది కదా అండి. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు 3 పార్టీస్ ఉంటాయి, సెల్లర్ పార్టీ, బయర్ పార్టీ, థర్డ్ పార్టీ. సెల్లర్ పార్టీ అంటే ఎస్ఏపి ఆర్గనైజేషన్ వస్తుంది, బయర్ పార్టీ అంటే ప్రొడక్షన్ కంపెనీ వస్తుంది, అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బజాజ్ గ్రూప్ అని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ పార్టీలో ఐటీ కంపెనీస్ అన్నవి వస్తాయి. ఓకే, క్లియర్ కదండి. మనం ఫస్ట్ ఇదే అనమాట ఇనిషియల్ స్టేజ్. ఓకే, ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు. యా ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ చెప్పుకున్నాం కదా బజాజ్ కంపెనీ, అంటే అక్కడ ఇక్కడ ఐటీ కంపెనీ లాగా నేను విప్రో అని తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు బజాజ్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి విప్రో వాళ్ళ దగ్గర సో కంప్లీట్గా నా బిజినెస్ అన్నది ఇంప్లిమెంట్ చేయమని వాళ్ళ కాడికి వెళ్ళి అడిగినప్పుడు, సో దేర్ ఈస్ గోయింగ్ వన్ అగ్రిమెంట్. ఓకే, దట్ అగ్రిమెంట్ నేమ్ ఈజ్ ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ ఫుల్ ఫామ్ ఈజ్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్య ఎస్ఎల్ఏ అగ్రిమెంట్ అన్నది నడుస్తుంది. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఓకే, సో ఇక్కడ బజాజ్ కంపెనీ, విప్రో కంపెనీ రెండు డిస్కస్ చేసుకుంటాయి అనమాట. ఎలా డిస్కస్ చేసుకుంటాయంటే ఫస్ట్ సో మనకు వీళ్ళు బజాజ్ కంపెనీ వాళ్ళు విప్రో వాళ్ళకు బిజినెస్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ కాస్ట్? ఓకే, ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఎంత, ఇవన్నీ అడుగుతారు అనమాట. సో కంప్లీట్ క్లియర్గా ఉంటారండి, ఎక్కడ మొహమాటం అన్నది ఉండదు అనమాట వాళ్ళిద్దరి మధ్య. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ రిలేషన్, అంటే వాళ్ళు దే ఆర్ నాట్ రిలేటివ్స్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ డైరెక్ట్ సీదా అడిగేస్తారు అనమాట. సో మాకు ఇంత ఇస్తేనే మేము ఇంతటితో బిజినెస్ చేస్తాం అన్నట్టు క్లియర్గా ఉంటారు అనమాట. సో ఫస్ట్ సో బజాజ్ కంపెనీ వాళ్ళు విప్రో వాళ్ళకి ఎంత పే చేస్తారు, వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ ఓకే మనము వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ బిజినెస్ గురించి చెప్తారు. ఓకే, చెప్పిన తర్వాత సో వీళ్ళు ఐటీ కంపెనీ వాళ్ళు ఎన్ని రోజులు నీకు టైం పడుతుంది, అంటే ఎన్ని రోజులు మా బిజినెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి నీకు టైం పడుతుంది అంటే అప్పుడు వీళ్ళు ఐటీ వాళ్ళు చెప్పాలన్నమాట, విప్రో కంపెనీ వాళ్ళు. సో దే ఆర్ గివ్ దేర్ డెడ్ లైన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీ ప్రాజెక్ట్ కంప్లీట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక 3 years పట్టచ్చు, 2 years పట్టచ్చు, 1 year పట్టచ్చు అన్నట్టు క్లియర్ గానే చెప్పేయాలన్నమాట. సో దే ఆర్ నాట్ ఎక్స్క్యూజ్. ఓకే, ఇన్ కేస్ సో విత్ ఇన్ టైంలో అవ్వకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ ఛార్జెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, అంటే సంథింగ్ ఇప్పుడు విత్ ఇన్ డెడ్ లైన్ లో చేయలేదు, ఖచ్చితంగా ఆ ఐటీ కంపెనీ వాళ్ళు మన క్లయింట్ కి ఖచ్చితంగా మనం పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. సో ఎందుకు కట్టాల్సి వస్తుంది అంటే ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది నడుస్తుంది, దట్ ఈస్ కంప్లీట్లీ లీగల్ గా వెళ్తుంది. సో వాళ్ళు ఇన్ కేస్ విత్ ఇన్ టైంలో చేయకపోతే సో వాళ్ళు ఎందుకు మనీ అన్నది తీసుకోకూడదు, వాళ్ళు మొహమాటం లేకుండా అంత మనీ ఛార్జ్ చేసినారు, సో విత్ ఇన్ టైంలో చేయలే, సో 100% దే ఆర్ గో టు కోర్ట్. అండ్ ఎంతైతే వాళ్ళ పెనాల్టీ అమౌంట్ ఉంటుందో ఖచ్చితంగా ఆ ఐటీ కంపెనీ పే చేయాల్సి వస్తుంది. దెర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. ఓకే, నెక్స్ట్ అండ్ సో నెక్స్ట్ డెడ్ లైన్ అయిపోతుంది. డెడ్ లైన్ అయిన తర్వాత క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్. ఓకే, ఇప్పుడు బజాజ్ కంపెనీ వాళ్ళు వీళ్ళు ఐటీ దగ్గరికి వెళ్తున్నారు కదా, సో ఐటీ కాడికి వెళ్ళి అడిగినప్పుడు మీరు ఎలాంటి క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నవి ఇస్తారు అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు ప్రొడక్ట్ అనేది కొన్నారు కదా, సో దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు,
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా మెయింటైన్ క్వాలిటీ స్టాండర్డ్స్ లో ఏం చెప్పొచ్చు అంటే, సో ఇప్పుడు కరెంట్ వర్షన్ అన్నది S/4HANA కదా. సో మీకు S/4HANA నాలెడ్జ్ ఉందా అంటే వీళ్ళు, సో అట్లాంటి స్టాండర్డ్స్ అన్నవి మీ కాడ ఉన్నాయా? ఇప్పుడు ఈసీసీ అన్నది 2024 తో ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మాకు అప్డేటెడ్ వర్షన్ అన్నది కావాలి. ఓకే, అప్డేటెడ్ వర్షన్ కావాలన్నప్పుడు సో మాకు అలాంటి మా కాడ అది ఉంది. సో మీరు దాన్ని మెయింటైన్ చేసేటువంటి స్టాండర్డ్స్ మీ కాడ ఉన్నాయా? సో ఇవన్నీ క్వశ్చన్, ఇవన్నీ అడుగుతారనమాట. సో క్లారిటీగా బిజినెస్ అన్నది, సో వీళ్ళ బజాజ్ కంపెనీ యొక్క బిజినెస్ అన్నది ఇంప్లిమెంట్ చేయడానికి, సో వీళ్ళు S/4HANAలో ఇంప్లిమెంట్ చేసేంత కెపాసిటీ వీళ్ళకు ఉందా? సో కంప్లీట్ గా అడుగుతారనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా విత్ ఇన్ టైంలో చేయకపోతే పెనాల్టీస్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వీళ్ళు ఉన్నారు కదా, విప్రో వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళు ఎలా ప్రాజెక్ట్ చేస్తారు? హౌ విల్ విప్రో విల్ డూ దట్ ప్రాజెక్ట్? ఓకే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈసీసీలో బిజినెస్ అన్నది స్టార్ట్ చేస్తే, ఓకే మనకు ఒక మెథడ్ అన్నది ఉంది. ఓకే, ఆ మెథడ్ పేరే అశాప్ మెథడాలజీ. ఓకే, ఈ అశాప్ మెథడాలజీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి యాక్సిలరేటెడ్ ఎస్ఏపి మెథడాలజీ ఆర్ యాక్టివ్ మెథడాలజీ. ఓకే, సో ఈ అశాప్ మెథడాలజీ అన్నది కంప్లీట్ గా ఒక ఇంప్లిమెంట్ అంటే కంప్లీట్ గా ఈసీసీలో బిజినెస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైతే ప్రాసెస్ అయితే ఉందో, సో ఆ ప్రాసెస్ మొత్తం ఈ అశాప్ మెథడాలజీలో ఉంటుంది అనమాట. కంప్లీట్ గా ఈసీసీలో మనం బిజినెస్ నడవాలంటే ఫస్ట్ ఈ అశాప్ మెథడాలజీనే ఫాలో అవ్వాలి. ఈ అశాప్ మెథడాలజీ కంప్లీట్ గా ఈ ఈసీసీ వర్షన్ సంబంధించినటువంటి మెథడాలజీ అనమాట. ఓకే, ఈ మెథడ్ లో మనకు 5 ఫేజెస్ ఉంటాయి. అంటే ఈ మెథడాలజీలో మనకు 5 ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్ అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో ఇది ఓకే కదండి. SLAలో ఏమేమి డిస్కస్ చేసుకుంటారు అన్నది. యా, ఓకే. ఇప్పుడు అశాప్ మెథడాలజీ అని చెప్పుకున్నాం కదా. సో ఈ అశాప్ మెథడాలజీలో సో ఇంప్లిమెంట్ ఈసీసీలో బిజినెస్ నడవడానికి మనం వాడుతున్నటువంటి మెథడాలజీ అశాప్ మెథడాలజీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు కరెంట్ వర్షన్ వచ్చి ఇప్పుడు మనం లేటెస్ట్ వర్షన్ వచ్చి S/4HANA అని అంటున్నాం కదా. S/4HANAలో కూడా ఒక మెథడాలజీ అన్నది ఉందన్నమాట. సో అక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటి మెథడాలజీ యాక్టివ్ మెథడాలజీ. ఓకే, ఈ యాక్టివ్ మెథడాలజీ గురించి నేను S/4HANA నడిచినప్పుడు చెప్పుకుందాం. ఓకే, బట్ నేను చెప్తా యాక్టివ్ మెథడాలజీ అంటే ఏందో కూడా, నో ప్రాబ్లం. సో యాక్టివ్ మెథడాలజీ అనేది S/4HANA యొక్క మెథడాలజీ. ఈ అశాప్ మెథడాలజీ అనేది ఈసీసీ యొక్క మెథడాలజీ. ఓకే, సో ఇక్కడ అశాప్ మెథడాలజీలో మనకు 5 ఫేజెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఇవి స్టాండర్డ్ అనమాట. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అట్లయితేనే మనము ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట ఫైనల్ గా. సో ఫస్ట్ అశాప్ మెథడాలజీ వచ్చి ప్రాజెక్ట్ ప్రిపరేషన్. ఓకే, ఫస్ట్ ఫేజ్ వచ్చి ప్రాజెక్ట్ ప్రిపరేషన్, సెకండ్ ఫేజ్ వచ్చి బిజినెస్ బ్లూ ప్రింట్ డాక్యుమెంట్, థర్డ్ ఫేజ్ వచ్చి రియలైజేషన్, ఫోర్త్ ఫేజ్ వచ్చి ఫైనల్ ప్రిపరేషన్, ఫిఫ్త్ ఫేజ్ వచ్చి గో లైవ్ అండ్ సపోర్ట్. ఓకే, సో ఇట్లా మనకు 5 ఫేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. సో వన్ మోర్ థింగ్ ఇక్కడ చెప్తున్నానండి, ఇది వెరీ ఇంపార్టెంట్ ఏరియా. సో మీరు ఎవరైనా కానీ ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అన్నది అడుగుతారు. సో వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఇది. సో ప్లీజ్ మేక్ ఇట్ ఇన్ అటెన్షన్. ఓకే, సో ఇదైతే వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇది ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఓకే, ల్యాండ్స్కేప్ ది ఒకటి చెప్పొచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చి ఇది అనమాట, అశాప్ మెథడాలజీ. ఓకే, ఈ అశాప్ మెథడాలజీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ ల్యాండ్స్కేప్ అనేది ఎవరికి అడుగుతారంటే, ఎవరైతే ఫ్రెషర్ వెళ్తారో సో వాళ్ళని అడుగుతారనమాట. జస్ట్ క్వాలిటీ ప్రొడక్షన్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్రొడక్షనే కదా, సో దాని గురించి ఫ్రెషర్స్ ని అడుగుతారు. బట్ ఈ అశాప్ మెథడాలజీ అనేది ఎక్స్పీరియన్స్ ఉన్న వాడిని, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని ఇద్దరిని అడుగుతారు. ఓకే, సో ఇదైతే వెరీ ఇంపార్టెంట్ ఏరియా. సో ఇదైతే ఖచ్చితంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కాబట్టి. ఇది ఖచ్చితంగా ఇంటర్వ్యూలలో డ్యామ్ షూర్ అడుగుతారు ఈ క్వశ్చన్ అయితే. ఓకే, ఇక్కడ మనకు 5 ఫేజెస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఫేజ్ చూద్దాం. ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్. ఓకే, ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఇట్ ఈస్ లైక్ ఏ రోడ్ మ్యాప్. ఓకే, ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ లో ఫస్ట్ ఫేజ్, ఈ అశాప్ మెథడాలజీలో ఫస్ట్ ఫేజ్ వచ్చి ప్రాజెక్ట్ ప్రిపరేషన్.
ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అన్నది ఒక రోడ్ మ్యాప్ లాంటిది. ఏదో ఇట్లా వెళ్ళాలి, సో అట్లా మనకు కంప్లీట్ గా ఒక వే అన్నది వస్తుంది, అట్లా మనం ఫైనల్ గా ఒక ప్రాజెక్ట్ ని చేయొచ్చు అని చెప్పడమే దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ లోనే కంప్లీట్ ఇక్కడ ఐటీ టీమ్ అండ్ మనకు క్లయింట్ టీమ్ ఇక్కడ కంప్లీట్ గా డిస్కషన్స్ అన్ని ఇక్కడే నడుస్తాయి. ఓకే, ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి మనకు 2 టీంలు అయితే కావాలి. ఓకే, ఇక్కడ ఐటీ టీం వచ్చి మనకు ఐటీ కంపెనీ సైడ్ నుంచి మనకు ఐటీ టీం వస్తుంది. అండ్ క్లయింట్ సైడ్, క్లయింట్ సైడ్ అంటే ఇక్కడ ప్రొడక్షన్ కంపెనీ నుంచి మనకు ఒక టీం రావాల్సి వస్తుంది. అప్పుడే మనము ఒక బిజినెస్ ని కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఐటీ కంపెనీ సైడ్ నుంచి మనం విప్రో టీమ్ ని తీసుకున్నాం. విప్రో ఇట్ ఈజ్ ఏ ఐటీ కంపెనీ. అండ్ క్లయింట్ సైడ్ నుంచి మనము బజాజ్ టీమ్ ని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఐటీ టీమ్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ ఐటీ టీమ్ లో ఎవరు ఉంటారు అసలు? ఓకే, ఈ ఐటీ టీమ్ లో ఎవరు ఉంటారంటే టాప్ లెవెల్లో, అంటే మనము నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా, తను బిజినెస్ వచ్చే ముందు ఫైనల్ గా ఇతను కంప్లీట్ గా రెస్పాన్సిబుల్ పర్సన్ అన్నమాట. ఇతను ప్రాజెక్ట్ మేనేజర్ అన్న అతను ఆ ప్రాజెక్ట్ కి, ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయ్యి అది హైపర్ కేర్ లోకి వెళ్ళి ఆ హైపర్ కేర్ నుంచి మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేసేంత వరకు, అంటే మన క్లయింట్ కి సబ్మిట్ చేసేంత వరకు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అన్నది ప్రాజెక్ట్ మేనేజర్ మీద ఉంటుంది. ఓకే, సో ఇక్కడ టాప్ లెవెల్లో మనకి ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు. తర్వాత ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్, హెచ్ఆర్, ఎంఎం, ఎస్డి, పిపి ప్రతి ఒక్క మాడ్యూల్ యొక్క ఫస్ట్ టీమ్ లీడర్స్ వస్తారనమాట. ఓకే, ఎఫ్ఐ టీమ్ లీడర్స్, హెచ్ఆర్ టీమ్ లీడర్స్, ఎంఎం టీమ్ లీడర్స్, ఎస్డి టీమ్ లీడర్స్, పిపి టీమ్ లీడర్స్, అట్లా టీమ్ లీడర్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. నెక్స్ట్ లెవెల్లో వచ్చి సీనియర్ కన్సల్టెంట్స్, ప్రతి ఒక్క దాంట్లో సీనియర్ కన్సల్టెంట్స్. నెక్స్ట్ లెవెల్లో వచ్చి ఇక జూనియర్ కన్సల్టెంట్స్. ఓకే, సో ఎవరైతే కెరియర్ స్టార్ట్ చేస్తారో, సో ఫస్ట్ ఒక 4-5 ఇయర్స్ వాళ్ళందరూ జూనియర్ కన్సల్టెంట్ కిందకే వస్తారు. ఒక 4 ఇయర్స్ టు ఒక 7 ఇయర్స్, అంటే 4 ఇయర్స్ నుంచి మళ్ళీ ఇంకా 7 ఇయర్స్, 3 ఇయర్స్ గ్యాప్ ఉంది కదా. సో ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు సీనియర్ కన్సల్టెంట్ అప్ టు 7, సో దే ఆర్ గో టు టీమ్ లీడర్స్. ఓకే, అట్లా ఎవ్రీ ఇయర్స్, అంటే మనం ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తామో ఆటోమేటిక్గా లెవెల్స్ అన్నది మారుతూ పోతుంది అనమాట. సో ఈ లెవెల్స్ కూడా ఎట్లా మారుతాయి? యూ హ్యావ్ ఏ బెస్ట్ స్కిల్స్, దెన్ ఓన్లీ దే ఆర్ ప్రమోట్ టు నెక్స్ట్ లెవెల్. ఓకే, యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ స్కిల్స్, యూ డోంట్ హ్యావ్ దట్ మేనేజింగ్ స్కిల్స్, సో దే కెనాట్ గో ద నెక్స్ట్ మూవ్ ద నెక్స్ట్ లెవెల్. ఓకే, అంతేనండి. ఐటీలో అయితే క్లియర్గా ఇట్లే నడుస్తుంది. మీ కాడ మంచిగా స్కిల్స్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. బట్ యూ హ్యావ్ నార్మల్ స్కిల్స్, మీను అంటే జస్ట్ వర్క్ చేస్తా, టికెట్స్ వస్తే వర్క్ చేస్తా, సో టీమ్ కోఆర్డినేషన్ నాకు లేదు, సో ఇట్లాంటి వాళ్ళు ముందుకు వెళ్ళలేరు అనమాట. ఎందుకు ముందుకు వెళ్ళలేరు అంటే ఫ్యూచర్ లో నెక్స్ట్ లెవెల్ మారే కొద్దీ ఇంటరాక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. సో దానికోసం మన సబ్జెక్ట్ తో పాటు ఇంటరాక్షన్ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఓకే, సో దానికోసం మనం ఎంతైతే ఎఫోర్ట్ చేస్తామో సో అట్లా గ్రోత్ కూడా ఉంటుంది లైఫ్. నెక్స్ట్ మనకు ఈ ఫంక్షన్ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎఫ్ఐ, హెచ్ఆర్, ఎంఎం, ఎస్డి, పిపి, వీళ్ళందరూ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ కింద ఈ విధంగా ఉంటుంది అనమాట. టీమ్ లీడర్, సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్. నెక్స్ట్ మనకు టెక్నికల్ టీం వాళ్ళు కూడా ఉంటారు మనతో పాటు. ఓకే, వాళ్ళు ఎవరంటే అబాప్ టీం ఉంటుంది, బేసిస్ టీం ఉంటుంది. ఓకే, సో నేను అడుగుతున్నానండి, అబాప్ యాక్టివిటీ ఏంది? యా, ఓకే, పర్ఫెక్ట్. ప్రోగ్రామ్ రాస్తారు. సో ఇది బేసిక్ ఐడియా గుర్తు పెట్టుకోండి. సో అంటే రిపోర్ట్ కావాలన్నప్పుడు సో ఆ రిపోర్ట్ తగ్గట్టుగా వాళ్ళు ప్రోగ్రామ్ రాయడం. ఓకే, నో ప్రాబ్లం. వాట్ ఈస్ బేసిస్ టీమ్ యాక్టివిటీ? యా, లాగిన్స్ ఇస్తారు, సర్వర్ మెయింటైన్ చేస్తారు. ఇంకా యా 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 కరెక్ట్, టీఆర్స్. యా టీఆర్స్. ఓకే, టీఆర్ లోనే డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ నుంచి ప్రొడక్షన్, సో టీఆర్స్ కూడా మూవ్ చేస్తారు. ఓకే, సో అంటే టీ కూడా ఆథరైజేషన్స్ కూడా వీళ్ళే ఇస్తారు అనమాట. ఓకే, సో ఇవి బేసిక్ యాక్టివిటీస్ వాళ్ళవి గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో మనం ఆర్గనైజేషన్ లోకి వెళ్ళిన తర్వాత కూడా సో అసలు మనకు ఎవరు
యాక్సెస్ ఇస్తారు. ఓకే, ఫస్ట్ అడ్మిన్ యాక్సెస్ ఎవరు ఇస్తారు, అది ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏవైనా మనం పాస్వర్డ్ అన్నది మర్చిపోయినాం. ఓకే, పాస్వర్డ్ ఇచ్చినారు మళ్ళీ మర్చిపోయినాం మనం. అప్పుడు మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, పాస్వర్డ్ రీసెట్ చేసి ఇచ్చేటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా వీళ్ళదే, బేసిస్ వాళ్ళదే. ఓకే, బేసిస్ ని జిఆర్సి అని కూడా పిలుస్తారు అనమాట. ఓకే, బేసిస్ అని గుర్తుపెట్టుకుని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, అది కంప్లీట్ గా రియల్ టైమ్ లో వెళ్ళినప్పుడు అర్థమవుతుంది జిఆర్సి అంటే ఏంటో. ఓకే, రీసెట్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళనే కాంటాక్ట్ అవ్వాలి. ఇవైతే రియల్ టైమ్ లో జరిగేటువంటి యాక్టివిటీస్ అండి, ఖచ్చితంగా జరుగుతాయి అనమాట. ఎవరు మనం ఏఐ నుంచి పుట్టలే కదా, సో ఖచ్చితంగా మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఏదో ఒక టైంలో ఏదో ఒక సర్వర్ది పాస్వర్డ్ అయితే మర్చిపోతాం. సో అప్పుడు ఖచ్చితంగా మనం కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి పర్సన్ కంపెనీలో బేసిస్ టీమ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. సో కొంతమంది అనుకుంటారు ఫ్రెషర్స్ గా లేకపోతే ఎక్స్పీరియన్స్ పెట్టి పోయినటువంటి వాళ్ళు కూడా, సో నేను పాస్వర్డ్ మర్చిపోతే దే ఆర్ రికగ్నైజ్ మీ, సో వాళ్ళు నన్ను గుర్తుపట్టుకుంటారేమో అన్న మొహమాటం పడకండి ఎవరు కూడా. సో ఇట్ ఈజ్ ఏ క్వైట్ కామన్ యాక్టివిటీ. ఓకే, ప్రతి ఒక్కరు మర్చిపోతారు, మనం భయపడాల్సినటువంటి పనే లేదు. సో ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ పెట్టిపోయినోడు కూడా మర్చిపోతారు, అక్కడ జెన్యున్ ఎక్స్పీరియన్స్ తో ముందుకెళ్ళినోడు కూడా మర్చిపోతారు, ఫ్రెషర్కి వెళ్ళిన వాళ్ళు కూడా మర్చిపోతారు. మనం మొహమాటం లేకుండా అడగచ్చు వాళ్ళని, సో నేను మర్చిపోయినా ప్లీజ్ గివ్ మీ న్యూ పాస్వర్డ్ అని. ఓకే, సో మేబీ మనం వాళ్ళని మళ్ళీ అడిగితే వాళ్ళు మనల్ని హైలైట్ చేస్తారేమో, వాళ్ళ పనే ఫర్గాట్ పాస్వర్డ్ ని రీసెట్ చేయించి ఇవ్వడం. ఓకే, సో వాళ్ళ యాక్టివిటీ అది కాబట్టి మీరు భయపడాల్సినటువంటి పనే లేదు. పాస్వర్డ్ మర్చిపోతే డైరెక్ట్గా వెళ్ళి అడగండి, ఏం ప్రాబ్లం లేదు. వాడు మనల్ని అసలు ఎంతో మంది ఇస్తుంటారు కాబట్టి అసలు వాళ్ళకి అది క్వైట్ కామన్ యాక్టివిటీ కాబట్టి మనం భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ కేసు, సో చాలా మంది ఇట్లా భయపడినటువంటి వ్యక్తులను కూడా చూసిన, సో అడిగితే ఏమవుతాదో అన్నటువంటి వ్యక్తులను కూడా చూసిన అనమాట నేను. ఓకే, నో ప్రాబ్లం, సో సీదా డైరెక్ట్ వెళ్ళి అడగచ్చు. నెక్స్ట్ ఏదైనా మనకు టీ కోడ్ రానప్పుడు మన ఏరియాలలో, ఓకే అప్పుడు కూడా మనం కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి పర్సన్స్ బేసిస్ టీం వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. సో నాకు ఇదో ఈ ఏరియాలో ఇదో ఈ టీ కోడ్ అన్నది నాకు వర్క్ అవుతుంది, సో నాకు ఈ కోడ్ కి ఆథరైజేషన్ ఇవ్వండి. ఓకే, సో ఈ ఏరియా కూడా మనము డిస్కస్ చేయాల్సిండేది బేసిస్ టీం వాళ్ళతో. ఓకే, మనము ఒక టీఆర్ ని మూవ్ చేసినాం, ఓకే డెవలప్మెంట్ నుంచి ప్రొడక్షన్ కి మూవ్ చేసినాం, సారీ డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి మూవ్ చేసినాం. ఇంకే ఆ టీఆర్ అన్నది క్వాలిటీలోకి వెళ్ళలేదు, ఇంకా డైరెక్ట్గా వెళ్ళి మనం కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ కూడా బేసిస్ టీం వాళ్ళే అన్నమాట. ఓకే, ఈ వీళ్ళతో ఎందుకంటే మనం ఎక్కువ కాంటాక్ట్ అవుతామంటే మన టీఆర్స్ అన్నవి మొత్తం వేరే సర్వర్ కి పంపించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కూడా వీళ్ళదే. సో దానికోసం మనము రియల్ టైంలో కూడా వీళ్ళతో కొంచెం ఎక్కువ కాంటాక్ట్ అవుతాం. ఇన్ కేస్ ఆ టీఆర్ మూవ్ అవ్వకపోయినా కానీ, ఓకే టీఆర్ నేమింగ్ కన్వర్షన్ ప్రాపర్ లేకపోయినా అని వాళ్ళకి మనకు మళ్ళీ ఆ టీఆర్ అనేది వెనక్కి పంపించేస్తారు అన్నమాట. ఇవన్నీ కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ వచ్చి వాళ్ళ యాక్టివిటీ సిస్టమ్ మానిటరింగ్. మనకు రియల్ టైంలో వచ్చినప్పుడు దాదాపు ఒక కంపెనీ వచ్చి ఎన్నో సర్వర్స్ ని మెయింటైన్ చేస్తుంటారు అన్నమాట. ప్రస్తుతం నేను ఉన్నటువంటి కంపెనీలో కంప్లీట్ గా 256 సర్వర్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. 256 సర్వర్స్ ని మెయింటైన్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ గా వీళ్ళదే అనమాట, బేసిస్ టీం వాళ్ళది. ఓకే, సో అట్లా బేసిస్ టీం వాళ్ళది యాక్టివిటీస్ కూడా ఇవి బేసిస్ టీం వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఇవి. ఓకే, మీరు ఏ ఏరియాలో ఎక్కడైనా స్ట్రక్ అయినా కానీ రియల్ టైంలోకి వెళ్ళినా కానీ సో మొహమాటం లేకుండా అడగచ్చు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, యా నెక్స్ట్, సో ఐటీ టీం ఓకే కదండి. ఐటీ సైడ్ నుంచి మనకు ప్రాజెక్ట్ మేనేజర్, ఎఫ్ఐసిఓ నుంచి ఇంకా టీమ్ లీడర్స్, సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్స్, సేమ్ ఇంకా రిమైనింగ్ మాడ్యూల్స్ కూడా అట్లే రిపీట్ అవుతుంది. అండ్ మనకు టెక్నికల్ సైడ్ నుంచి అబాపర్స్ అండ్ బేసిస్ టీం వాళ్ళు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లయింట్ సైడ్ నుంచి, ఓకే మనకి క్లయింట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు సో యాక్చువల్గా ఇది హెవీగా అయిందేమో అనిపిస్తుంది. సో ఇది రేపటి క్లాస్లో డిస్కస్ చేసుకుందాంలేండి, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ కంప్లీట్ గా డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి, మళ్ళీ రేపటి క్లాస్ లో ఫ్రెష్ స్టార్ట్ చేద్దాంలేండి. సో ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నో ప్రాబ్లం, మళ్ళీ కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా నో ప్రాబ్లం అండి, నేను రికార్డ్ చేసిన నిన్నటి సెషన్, ఈ సెషన్ కూడా రికార్డ్ అయింది, నో ప్రాబ్లం, నేను షేర్ చేస్తాను మీకు.
యా టూ సెషన్ నిన్న టూ సెషన్ ఒకే సెషన్ లో అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చెప్పినాం. అంటే కొంచెం ఫాస్ట్ గా చెప్పిన. ఓకే, బిగినింగ్ సెషన్ నెక్స్ట్ కంటిన్యూస్ అనేది స్లోగా ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఏవైనా డౌట్స్ వచ్చినా కానీ మీరు ఆ, రేపటి క్లాస్ లో అడగండి. నాకు ఈ ఏరియాలో నాకు అర్థం అవ్వలేదంటే ఖచ్చితంగా చెప్తా. జస్ట్ నోట్ డౌన్ చేసుకుంటే ఏదో నాకు ఇది ఇక్కడ అర్థం అవ్వలేదు ఒకసారి రిపీట్ చేయంటే 100% చేస్తాను, నో ప్రాబ్లం. చేస్తా నో ప్రాబ్లం. సో ప్రత్యేకంగా ఏం షేర్ చేయను, మనకు గ్రూప్ ఉంది కదా, గ్రూప్ లోనే పెడతా. ఓకే, గ్రూప్ నుంచి ఆ లింక్ ఓపెన్ చేసి ఇంకా మీరు చూడవచ్చు, నో ప్రాబ్లం. యా నో ప్రాబ్లం అండి, నాకు అర్థమైంది. నో ప్రాబ్లం. టీఆర్ అన్నది నేను ఫస్ట్ డే క్లాస్ లోనే చెప్తా, నో ప్రాబ్లం. యాక్చువల్గా అది చెప్తే అర్థం అవ్వదు, నేను చెప్తున్నా కదా. ఈ ఎస్ఏపి అన్నది చెప్పడం కంటే కళ్ళతో చూడటం అన్నది ఇదన్నమాట. సో ఒకసారి చెప్తున్నా చూడండి. టీఆర్ ఫుల్ ఫామ్ వచ్చి ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఓకే, ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అన్నది ఎక్కడ తయారవుతుందంటే, మనము డెవలప్మెంట్ సర్వర్ లో ఏదైనా ఒక ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ మనము కంపెనీ కోడ్ ని, కంపెనీ ఉంది కదా, సో కంపెనీ నేమ్ ని బిల్డ్ చేసి కంపెనీ నేమ్ ని సేవ్ చేసినటువంటి వెంటనే మనకు ఒక నెంబర్ తో జనరేట్ సేవ్ అవుతుంది అనమాట, ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా. ఓకే, ఆ నెంబర్ నే మనము టిఆర్ అని అంటాం. ఆ టిఆర్ ఎట్లా చేస్తామంటే, సో ఫస్ట్ మనం డెవలప్ చేసినప్పుడు ఆ నెంబర్ వచ్చింది కదా, ఆ నెంబర్ నే మనము డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి మూవ్ చేస్తాం. ఓకే, క్వాలిటీకి మనం మూవ్ చేస్తాం కానీ మనం కంప్లీట్ మూవ్ చేయం. ఓకే, దీన్ని క్వాలిటీకి మూవ్ చేయండి అని మనము ఇది రైజ్ చేస్తాం అనమాట. ఓకే, టికెట్ మెయిల్ పెడతాం, ఆ టికెటే అనుకోండి, నో ప్రాబ్లం. సో అప్పుడు బేస్ సిస్టమ్ వాళ్ళు దాన్ని చూసి, సో ఈ టిఆర్ నెంబర్ ని మనము డెవలప్మెంట్ అనేది క్వాలిటీకి మూవ్ చేయాలి. ఓకే, వాళ్ళు మూవ్ చేస్తారు అంటే ఒక టైం అన్నది ఉంటుంది, ఆ టైంలోనే వెళ్తుంది అనమాట. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఓకే, ఆ టైంలో ఆ టికెట్ ఆ టిఆర్ అనేది వెళ్తుంది నెక్స్ట్ సర్వర్. ఆ సర్వర్ లో మనం టెస్ట్ చేస్తాము, టెస్ట్ అనేది పాస్ అయింది. మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకోసారి బేసిస్ వాళ్ళతో కాంటాక్ట్. సో ఆ టిఆర్ అన్నది మళ్ళీ ఇప్పుడు డెవలప్మెంట్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్ పంపించండి అని చెప్తాం అనమాట. సో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ప్రొడక్షన్ మళ్ళీ డెవలప్మెంట్ నుంచి వాళ్ళు డైరెక్ట్ గా ప్రొడక్షన్ పంపిస్తారు. సో ఇది కంప్లీట్ గా డెవలప్మెంట్ క్వాలిటీ అండ్ ప్రొడక్షన్ యొక్క యాక్టివిటీస్. ఓకే, ఇవి నేను ఫస్ట్ డేనే చూపిస్తాను, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది మనము రెగ్యులర్ చేసేటువంటి యాక్టివిటీస్. ఇవి ఫస్ట్ లోనే చెప్పాలి, ఫస్ట్ లోనే చెప్తేనే అర్థం అవుతుందండి. యా నో ప్రాబ్లం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? రియల్ టైం అంటూ ఏం లేదండి, మనం చేసేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ గా రియల్ టైం గురించే ఉంది. ఓకే, ఇది ప్రాక్టీస్ అని అనుకోకండి, డైరెక్ట్ గా మనము ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తున్నట్టు ఇక్కడ మీనింగ్. ఎందుకంటే మనం కంప్లీట్ గా నాన్ ఎస్ఏపి నుంచి SAP లోకి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మనం చేస్తున్నది ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మనం ఏదో డెమో కోసం చేస్తున్నామని అట్లా అనుకోండి, కంప్లీట్ గా రియల్ టైం ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం. ఏమంటే వాళ్ళకు క్లయింట్ నుంచి వస్తుంది, ఇక్కడ మనమే ఓన్ గా బిల్డ్ చేస్తాం, అంతే ఇక తేడా. సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయండి, ఇదే అని చెప్పలేము. వాళ్ళకి ఏ ఏరియా రాకపోతే ఆ ఏరియా వాళ్ళకి ప్రాబ్లం అయినట్టే, అది ఖచ్చితంగా మనకు పంపిస్తారు, మనం రిజల్ట్స్ ఇవ్వాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమందికి అయితే ప్రాబ్లమ్స్ వస్తుంటారో, సో ఆ టికెట్స్ అన్ని నాకు చెప్తారు కదా, సో దాన్ని రిజాల్వ్ చేసి ఇవ్వాలి, ఇదే సపోర్ట్, సింపుల్ చెప్పాలంటే. యా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఆ, ఆ. అంటే ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ గా మైగ్రేట్ అవ్వాలి, అంటే ECC నుంచి S/4HANA మైగ్రేట్ అవ్వాలి. సో ఆ మైగ్రేట్ అనేది నేను చెప్తాను, నో ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ రేపటి క్లాస్ లో మేబీ అదే చెప్తా, నో ప్రాబ్లం. సో ఎట్లా మన ప్రాజెక్ట్ అన్నది మూవ్ అంటే మైగ్రేట్ అవుతుంది, సో అవన్నీ చెప్తాను. అంటే ఖచ్చితంగా మైగ్రేట్ చేస్తేనే కదా. సో ఈ అంటే ఓల్డర్ సిస్టమ్ యొక్క డేటా మొత్తం న్యూ సిస్టమ్కి వస్తుంది.
సో ఇన్ కేస్ మనము మైగ్రేట్ చేయకపోతే ఇన్ కేస్ ఆ సిస్టమ్ టర్మినేట్ చేసిన వెంటనే కంప్లీట్ బిజినెస్ డేటా మొత్తం లాస్ అవుతుంది కదా. సో దానికోసం 2027. యా. ఓకే. ఓకే అండి, ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే ఇంకా చెప్పండి, ఇంకా లేకపోతే ఇంకా సెషన్ ఎండ్ చేద్దాం. యా, సర్వర్ గురించి. సో 6 months వచ్చి 2000 అండి. ఓకే, 6 months కి 2000 అంట. అండ్ 1 month 3 months కి అయితే 1500. 6 months కి 2000. అంతేలేండి. 6 months కి వచ్చి 2000, 3 months కి వచ్చి 1500 అని చెప్పినారు. ఓకే, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఇంకా డైరెక్ట్ పింగ్ చేయండి, నో ప్రాబ్లం. నేను మీకు గైడ్ లైన్స్ ఇస్తాను. యా, ఓకే అండి, అయితే థ్యాంక్ యూ అండి. యా, ఓకే, బాయ్.